రేవంత్ దెబ్బతో రాహుల్ కాంగ్రెస్ కు చుక్కలే చుక్కలు. రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ అవ్వకముందే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ నాయకులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీని టీపీసీసీలో కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ పార్టీ మారితే తమ ఇమేజ్కు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న టెన్షన్లో ఉన్న కొందరు నేతలు ఆయన పార్టీ మార్పును ఇష్టపడడం లేదు. మరికొందరు మాత్రం రేవంత్ తమ పార్టీలోకి వస్తే తమ పార్టీకి తెలంగాణలో తిరిగి పునర్వైభవం వస్తుందని మరికొందరు ఉత్సాహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే రేవంత్ పార్టీ మారే అంశంపై ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్టు కూడా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ మారేందుకు దాదాపుగా ఓకే చెప్పేసిన రేవంత్ పెట్టిన కండిషన్లు మాత్రం అటు రాహుల్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇస్తే, ఇటు టీపీసీసీ నాయకుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెత్తించేస్తున్నారు. తనతో పాటు తన వర్గమంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని, అయితే తమ వర్గానికి మొత్తం 25 సీట్లివ్వాలని ఆయన కండిషన్ పెట్టాడట. ఈ కండిషన్ విన్న రాహుల్ కొద్దిసేపు మౌనం వహించినట్టు తెలుస్తోంది. చివరకు రేవంత్ వర్గానికి 15 సీట్ల వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రేవంత్తో పాటు ఉమామాధవ్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, వీరేందర్ గౌడ్, సీతక్క, పటేల్ రమేష్ రెడ్డి ఇలా చాలా మంది పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ సీట్లు సర్దుబాటు చేసే క్రమంలోనే రేవంత్ ఏకంగా 25 సీట్లు అడగ్గా చివరకు 15 సీట్లు ఇచ్చేందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ 15 సీట్లు సర్దుబాటు చేయడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు కత్తిమీద సామే. ఉదాహరణకి వనపర్తిలో రావుల చంద్రశేఖర్ రెడ్డికి సీట్ ఇవ్వాలంటే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని పక్కన పెట్టాలి. పాత వరంగల్ జిల్లాలో వేం నరేందర్ రెడ్డికి జనరల్ సీట్ ఇవ్వాలంటే చాలా పోటీ ఉంది. ఇక గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా ఇటు వీరేందర్ గౌడ్, అటు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఇద్దరూ పోటీ చేశారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ అదే సీటు కోరుకుంటే ఇబ్బంది తప్పదు. ఇలా రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ చాలా చిక్కు ప్రశ్నలు సంధిస్తోంది. మరి వీటిని కాంగ్రెస్ వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.